ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిప్ గారి నేతృత్వంలో దేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా అందరికీ కూడా మత్తు పదార్థాలు వద్దు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అనేటువంటి నినాదంతో యువజన కాంగ్రెస్ జాతీయ ఆందోళన చేస్తోంది. దాంట్లో భాగంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయభాను గారు ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసినటువంటి ప్రభుత్వం ప్రప్రథమ సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా దాని మీద కూడా బడ్జెట్ అలిగేషన్ లేనటువంటి పరిస్థితి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ 1 కానీ, యూపీఏ 2 కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. దాంట్లో భాగంగానే ఆనాడు ఈ రాష్ట్రానికి సుమారు కోట్లాది ఉద్యోగాలు వచ్చాయి. 1 కోటి ఉద్యోగాలు వచ్చాయి. 20 లక్షల పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అప్ టు గ్రూప్ 4 వరకు రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అదన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సో టీచర్ల ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 దాకా వచ్చేటువంటి రెవెన్యూ ఉద్యోగాలు కానీ, ఇతర ఉద్యోగాలు కానీ ఇమ్మీడియట్గా భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం. వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఈరోజు వారు ఇక్కడికి రావడం జరిగింది.